విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మస్ట్ హ్యావ్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పని తప్పకుండా జరిగి ఉంటుంది అంటుంటాం. ఆమె తప్పకుండా ఇంజనీరింగ్ పాస్ అయి ఉంటుంది, అతడు తప్పకుండా నిన్న ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు, వారు తప్పకుండా మీకు సహాయం చేసి ఉంటారు అంటుంటాం. ఇలా ఏదైనా సరే ఒక పని తప్పకుండా జరిగి ఉంటుంది అని మాట్లాడే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాత నేను మస్ట్ హ్యావ్ వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మస్ట్ హ్యావ్ గాన్ దేర్, నేను తప్పకుండా అక్కడికి వెళ్ళి ఉంటాను. వీ మస్ట్ హ్యావ్ గాన్ దేర్, మేము తప్పకుండా అక్కడికి వెళ్ళి ఉంటాం. యూ మస్ట్ హ్యావ్ గాన్ దేర్, దే మస్ట్ హ్యావ్ గాన్ దేర్, హీ మస్ట్ హ్యావ్ గాన్ దేర్, షీ మస్ట్ హ్యావ్ గాన్ దేర్. అంటే ఆమె అక్కడికి తప్పకుండా వెళ్ళి ఉంటుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ₹1000 కాకుండా కేవలం ₹1000కే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ నమస్కారం. నా తల్లిదండ్రుల, గురువుల మరియు సరస్వతి మాత ఆశీస్సులతో నేను ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. నేను 1,00,000 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నిర్ణయం తీసేసుకున్నాను. మరి ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు ఎవరు అర్హులు అంటే, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఈ డిగ్రీ వరకు అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నమాట.